హాయ్ అండి, నమస్తే. ఇవాళ మన ఛానల్లో ఆనియన్ మెంతులు వేసి హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 1 బౌల్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి, ఇంట్లో తయారు చేసింది. అండ్ 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను అనమాట. స్టవ్ మీద కడాయి పెట్టుకుని, మనం ఇక్కడ నాన్ స్టిక్ కడాయి పెట్టుకుంటే ఆనియన్స్ మాడిపోవు అనమాట. సో అందుకే ఇక్కడ నాన్ స్టిక్ పోపు వేసేది ఉంటుంది కదండి, అది పెట్టుకున్నాను. లైట్గా ఆయిల్ వేసుకున్నాను. 1 బౌల్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం హీట్ ఎక్కాక, వేడెక్కాక అప్పుడు మనం ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ హైలో పెట్టుకోండి స్టార్టింగ్లో. సో అప్పుడు మనం బాగా బాయిల్ అవుతుంది. కొంచెం లైట్గా వేడెక్కినాక, ఆయిల్ వేడెక్కాక ఒకసారి జస్ట్ ఇలా చెక్ చేసి చూసుకోండి. సో ఆయిల్ వేడెక్కిందనగా అప్పుడు మనం మెంతులు వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ మెంతులు ఇందులో వేసుకుని మిక్స్ చేసుకున్నాము. సో మెంతులు కొంచెం మరిగేటట్టుగా మనకి మరుగుతుంది చూసారా, ఇక్కడ మెంతులు మరిగినట్టుగా అనిపించినప్పుడు ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. సో దీని తర్వాత కొంచెం మెంతులు ఆయిల్లో మరగడం స్టార్ట్ అయ్యాక అప్పుడు మనం జస్ట్ 1 or 2 సెకండ్స్ జస్ట్ ఒక్కసారి మరిగాక అందులో ఒక కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఉంది కదా, ఇందులో వేసేసుకుని అప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పటి నుంచి ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలన్నమాట. సో మనం ఆనియన్స్ వేసిన వెంటనే ఒకసారి జస్ట్ కలుపుకోండి, ఎందుకంటే వెంటనే బర్న్ట్ అయిపోతాయి కదా, అందుకే ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో విధంగా ఆయిల్ బాగా మరిగి ఆనియన్ అంతా పీల్చుకుంటుంది అనమాట, ఆనియన్లో ఉన్న సారం అంతా. సో అప్పుడు ఆయిల్ మనకి తగ్గిపోయింది చూసారు కన్సిస్టెన్సీ. సో ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో ఆనియన్ అంతా కొంచెం బాగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఆయిల్ మిక్స్ చేసుకుని చేసుకోవాలన్నమాట అండి. సో ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఒకసారి కూడా మళ్ళీ మిక్స్ చేసుకుని చూడండి. సో ఆనియన్స్ బాగా అబ్జర్వ్ చేసేసినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ కలర్లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం చల్లార్చుకుని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. సో ఈలోపు నేను ఏం చేశానంటే, స్ప్రే బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదండి అందుబాటులో, ఇలాంటి స్ప్రే బాటిల్ తీసుకుని నీట్గా కడిగేసి వాటర్ లేకుండా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుక చూసారా, ఆనియన్స్ మెంతులు కిందకి వెళ్ళిపోయినాయి. సో ఒకసారి జస్ట్ మిక్స్ చేయండి ఇలాగా. అంటే మనం ఆఫ్ చేసేసాక అప్పుడు ఈ కలర్ రావాలన్నమాట ఆనియన్స్. సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను అనమాట, వేడి తగ్గిపోయింది, చల్లారిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేసి పూర్తిగా చల్లారాక ఒక బౌల్లో వేసుకుందామండి. సో ఇలా స్ప్రే బాటిల్లో వేసుకుంటే మనకి ఈజీగా అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఆనియన్ మెంతులతో చేసిన హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఆనియన్ అయితే హెయిర్ గ్రోత్కి, మెంతులు అయితే డాండ్రఫ్ పోవడానికి అనమాట. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ వేసానండి, మిక్స్ ఏది వేయలేదు. సో ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకున్నాము. ఈ ఆయిల్ని బాగా చల్లారిపోయిందనమాట. సో ఫిల్టర్ చేసుకున్నాక స్టోర్ చేసుకుంటే మీకు ఈ ఆయిల్ కొంచెం కొంచెమే తయారు చేసుకుని పెట్టుకోండి ఇంట్లో, ఎందుకంటే ఎవరి హెయిర్కి ఎలా పడుతుందో తెలియదు కదా. సో లైట్గా ఒక చిన్న బాటిల్ మీరు తయారు చేసుకుని పెట్టుకుని ఒక వీక్లీ టూ టైమ్స్ కానీ, ఒకవేళ 2 టైమ్స్ వదిలేని వాళ్ళు వీక్లీ వన్స్ అయినా హెయిర్ స్కాల్ప్ బాగా పట్టించుకుని మసాజ్ చేసుకుంటే ఆనియన్ వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది, మెంతుల వల్ల డాండ్రఫ్ కూడా పోతుంది అనమాట. సో ఈ ఆయిల్ యూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక మైల్డ్ షాంపూసే యూస్ చేయాలన్నమాట. సో మీరు మైల్డ్ షాంపూస్ యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి. ప్రీవియస్ నైట్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే హెడ్ బాత్ చేసిన 2 hours ముందన్నా పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారా, నేను ఫిల్టర్ చేసి మొత్తం ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. దాని సారం అంతా ఇలా వచ్చింది, మంచి స్మెల్ వస్తుందండి ఆయిల్. హెయిర్ కూడా చక్కగా నిద్రపడుతుంది కూడా. సో ఈ విధంగా నేను ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకుని జస్ట్ హెయిర్కి అంతా స్ప్రే చేసేసుకుని బాగా మసాజ్ చేసుకుని నెక్స్ట్ రోజు మార్నింగ్ కానీ, సో మీకు వీలుండే టైం బట్టి 2 hours ముందు కానీ పెట్టుకుని చేసుకుంటే ఒక 45 days కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ చేయండి. సో హెయిర్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ట్రై చేసి చెప్పారు. సో ఇలా ఒక బాటిల్లో స్ప్రే చేసుకుని మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.